ఎవరు స్వర్గం నుంచి భూమికి వచ్చి పుట్టారు, ఎవరు నరకం నుంచి భూలోకంలో జన్మించారో గరుడ పురాణంలో చెప్పారు. దీని వెనకాతల కూడా కారణం ఉంది. ఒక పురాణం బయటకు వచ్చిందంటే, ఒక పని చెయ్యవచ్చు లేక చెయ్యకూడదనే విషయం లోకానికి తెలిసిందంటే దాని వెనకాతల ఎవరో ఒక మహానుభావుడికి ఒక సందేహం రావడం ఉంటుంది. గరుత్మంతుడు కూడా మనలాగే ఒకప్పుడు ఈ భూమండలం అంతా సంచరించినవాడు. ఇప్పుడంటే వైకుంఠంలో ఉన్నాక తరచుగా సందర్శించటం లేదు, కానీ పూర్వకాలంలో భూమి మీదే పుట్టాడు కనుక తెగ తిరిగాడు. ఎక్కడికి వెళ్ళండి ఏదో ఒక దుఃఖం తప్ప ఆయనకి సుఖం కనపడలా. భూలోకంలో సుఖపడుతున్నవాడు ఎవడైనా శాశ్వతంగా ఉన్నాడా అంటే పుట్టనివాడు, చచ్చినవాడు, గోడ మీద ఎక్కినవాడు, ఈ ముగ్గురే ఉన్నారట. వీళ్ళు తప్ప ఇంకా సుఖపడేవాడు కనపట్ల ఆయనకి. అజాతశ్చ మృతశ్చైవ భిత్తౌ లిఖిత ఏవచ అన్నారు. అజాత పుట్టలేదు, వాడు పుట్టలేదు కాబట్టి వాడికి సుఖం దుఃఖమే ఉంది. ఇక్కడ మృతశ్చైవ చచ్చిపోయాడు కనుక భౌతిక శరీరము లేదు కనుక ఈ శరీరంతో భూమి మీద సుఖపడుతున్నాడో దుఃఖపడుతున్నాడో తెలియదు. పైలోకాల సంగతి పక్కనట్టండి, అక్కడ ఏమవుతున్నాడో ఇక్కడ ప్రశ్న కాదు. ఇక్కడ ప్రశ్నల్లో భూమి మీద సంగతి. భూమి మీద పుట్టలేదు, భూమి మీద చచ్చిపోయాడు కనుక లేడు. ఇంకా గోడ మీద నా బొమ్మ ఉంది అక్కడ ఉదాహరణకి, దానికి సుఖమేమిటి దుఃఖమేమిటి? మీరు దాన్ని కొట్టినా ఒకటే, పూలదండ వేసినా ఒకటే, చింపినా ఒకటే, పెన్నతో రాసినా ఒకటే. కాబట్టి భిత్తవు లిఖిత ఏవచ అంటే అదనమాట, గోడ మీద చెక్కబడిన బొమ్మ. ఈ ముగ్గురు ఈ శ్లోకం గరుడ పురాణంలో. వీరికి తప్ప అందరికీ ఏదో ఒక సుఖమో దుఃఖమో, ఒకసారి సుఖం ఒకసారి దుఃఖం. అసలు ఏం ఆశ్చర్యం అండి! తిండి లేకపోతే ఒక నీరసం, ఎక్కువైతే ఆయాసం. ఈ వస్తువు తింటే పడదు, ఆ వస్తువు తింటే రుచిగా ఉందనుకుని దాన్ని కాస్త ఎక్కువ వేసుకున్నామా దానివల్ల ఒక రకమైన రోగం. నిద్ర ఎక్కువైతే రోగం, తక్కువైతే రోగం. బాగా కృషించిపోయి సన్నగా అయిపోతే ఒక ఆయాసం, శరీరం ఎక్కువైపోతే ఇంకా దుర్భర ఆయాసం. అసలు గరుత్మంతుడు వర్ణించిన ఘట్టం వింటే అమ్మ బాబోయ్, మానవ జీవితం ఇంత దుర్భరంగా ఉందా అని పురాణాల్లో అనిపిస్తోంది. మనము ప్రత్యక్షంగా చూస్తున్నాం. గరుత్మంతుడి కళ్ళ ముందు కొండల మీద పెద్ద లావైన శరీరంతో విడుతున్న ఒక స్థూలకాయుడు కనబడ్డాట. వాడు నడవలేక నానా బాధ పడిపోతూ అల్లాడిపోతూ అర నిమిషానికి ఒకసారి మంచినీళ్ళు తాగుతూ ఉంటే అయ్యయ్యో ఏమిటి వీడికి కర్మ అనిపించింది. ఇంకొకటి చూస్తే బాగా బక్క చిక్కిపోయి సన్నగా అయిపోయి వాడు నడవలేక ఆయాసపడుతూ మంచినీళ్ళ కోసం బాధపడుతున్నాడు. ఒకడికి దగ్గు, ఒకడికి ఉక్కిస, ఒకడికి శ్లేష్మం, ఒకడికి నిద్ర, ఒకడికి దృష్టి ఆనక, ఒకరికి వయస్సు పెరిగి, ఒకరు లేత వయస్సులో ఉండి, ఒకరికి తిండి ఎక్కువయ్యి, ఒకరికి తక్కువయ్యి, ఒకరికి డబ్బు ఎక్కువయ్యి, ఒకరికి డబ్బు ఎక్కువడం వల్ల జబ్బు ఎక్కువయ్యి, ఈ విధంగా నానా క్లేశాలతో ఉన్నారు. ఒక క్లేశం కాదు, నానా క్లేశములు అన్నాడు. అంటే ఇంకా కష్టాలను వర్ణించలేమన్నమాట. అందుకే ఆయన ఒక రోజున విష్ణువు దగ్గరికి వెళ్ళి, ఓయ్ బాబోయ్, ఈ భూలోకంలో ఉన్న ఈ మానవులు చూస్తే కష్టంగా ఉంది, ఈ క్లేశాలు చూస్తే తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళు ఎందుకు ఈ కష్టాలు పొందుతున్నారు, ఈ కష్టాల్లోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నాయనా, మానవుడు తన కర్మములను అనుభవించడం కోసమే భూమి మీదకి వస్తాడు. అందుకే భూమి మీద ఉన్న జన్మ అంటే అది కర్మమయమైన జన్మ. కర్మ అంటే పని. ఒక పని కాదుగా, పొద్దున్నుంచి రాత్రి నిద్రపోయేదాకా మనం ఎన్ని పనులు చేస్తున్నామో లెక్కలేదు. ఈ పనుల వల్లే శరీరం, ఈ పనుల వల్లే మృత్యువు, ఈ పనుల వల్లే సుఖం, ఈ పనుల వల్లే దుఃఖం. కాబట్టి పనియే మనకి సమస్తం అయిపోతుంది. ఈ పని ఈశ్వరార్పణగా చేస్తే ఏ పని చేసినా శివార్పణ వస్తూ. అందుకే పూర్వం ఒక బిల్వం ఇస్తున్నప్పుడు ఏక బిల్వం శివార్పణం అంటే అంతరార్థం ఏమిటనుకుంటున్నారు మీరు? ఓ మారేడాకు పారేయమనే. శ్రీశైలం లాంటి దివ్యక్షేత్రాలకి వాళ్ళు మనం రాగలిగామంటే, ఇక్కడ ఒక రోజు ఉండగలిగామంటే, లేక ఇలా పిల్లలు చదువుకోగలుగుతున్నారంటే, ఒక 5 రోజులు రాత్రులు ఇక్కడ మేము పడుకుంటున్నామంటే, ఆ మహానుభావులు అలాంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే, కొందరు ఈఓలుగా, కొందరు పిఆర్ఓలుగా, అవి ఎన్ని జన్మల సుకృతం అంటే ఇది. వాళ్ళు మామూలు సుకృతం కాదు అది. మీకు నిజం చెబుతున్నాను, ఇక్కడ చీపురు కట్ట పెట్టి ఈ హాలుని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తొడవడానికి పూర్వజన్మలో శతాశ్వమేధ కర్తారం అన్నాడు. అంటే 100 అశ్వమేధ యాగాలు ఇక్కడ చేస్తే, లేక ఎక్కడైనా ఒక దివ్య స్థలాల్లో చేస్తే, ఒక అశ్వమేధ యాగం కాదు, 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో ఇక్కడ చీపురు కట్టతో తుడిచే ఉద్యోగం వస్తుందిట.
ఈ చీపురు కట్టతో తుడిచారనుకుందాం 4 రోజుల పాటు. అందుకే మీరు ఎవరన్నా ఇక్కడికి వచ్చినప్పుడు అవకాశం దొరికితే చీపురు కట్ట అడిగి మీరు తొడవండి. ఇప్పటికి కూడా పూరీ జగన్నాథం దగ్గర రాజులే తుడుస్తారు. ఎందుకో తెలుసా? పూర్వజన్మలో ఇక్కడ తుడిచారు కాబట్టి అక్కడ రాజు అయి పుట్టాడు. ఇక్కడ తొడవడం ఏమిటి అని అహంకరించామా, వచ్చే జన్మలో బయట ముష్టెత్తుకుంటున్నారు చూసారా, బాబు 2 కళ్ళు లేనివాడిని బాబోయ్, తిండి లేదు బాబోయ్ అని ఏడుస్తున్నారే, వీళ్ళంతా ఇలా తొడవడానికి అసహ్యించుకున్న వాళ్ళే. కాబట్టి 100 అశ్వమేధయాగాలు చేస్తే శ్రీశైల క్షేత్రంలో నేల తుడిచే యోగం పడుతుంది. ఆ నేల తుడిచే ఉద్యోగం వచ్చిందంటే ఈ పుణ్యం వల్ల వచ్చే జన్మలో ఒక ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఒక ప్రెసిడెంటు, మహారాజు అంటే ఇది పూర్వజన్మలో అలాగా ఇది సింహాసనం మీద కిరీటం పెట్టుకొని కూర్చుని రథాలెక్కి ఏనుగులెక్కి తిరిగే రాజులంటే ఆ రాజులు కాదు. ఇప్పుడు ఈ జన్మలో అంత గొప్ప గొప్ప ఉత్తమ పదవులు వస్తాయి అని అర్థం అన్నమాట. అనగా గొప్ప పదవి పొందాలంటే, మహైశ్వర్యం పొందాలంటే భగవంతుని ప్రాంగణాన్ని తొడవాలి, మార్జనం. అందుకే ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు ఏమనిపించాడు? అసలు ఎత్తుగడవే గృహ సమ్మార్జనమో, స్వామి నీ దేవాలయం తుడిచే భాగ్యం నాకు ఇస్తే చాలు, నాకెందుకు వేరే భాగ్యాలు అన్నాడు. తొడవడం అంత అదృష్టం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇక్కడ తుడిచే ఉద్యోగం రావడానికే 100 అశ్వమేధయాగాల ఫలితం కావాలంటే, ఇటువంటి ఉద్యోగాలు చేస్తున్నారంటే, మీరు వేదమో మహన్యాసమో నేర్చుకుంటున్నారంటే, లేకపోతే లోపల అర్చనలు చేయగలుగుతున్నారంటే, లేక ఇంకా పెద్ద పెద్ద స్థాయి చక్కగా ఈవోలాగా సాగర్ బాబు గారు లాంటి పుణ్యాత్ములకి ఏ జన్మలో ఎంత పుణ్యం ఉంటే ఈ స్థాయి వచ్చిందో ఆలోచించండి. ఈ స్థాయి పొందడం కోసమని ఎక్కడెక్కడి పౌరాణికులు, తపస్సులు, జ్ఞానులు వెతుక్కొని ఈ క్షేత్రానికి వస్తున్నారు. అలాంటి క్షేత్రానికి వెతుక్కొని కొందరు వస్తే ఏదో పలావు తెచ్చుకొని, పులిహార తెచ్చుకొని, డ్యాముల దగ్గర కూర్చుని ఫోటోలు తీయించుకోవడం కోసం వస్తే ఉపయోగం ఉంది. మీకు ఇంకో రహస్యం చెప్పరా? ఆలయాలలో ఫోటోలు తీయొద్దు లేక వీడియో తీయొద్దు అని ఎందుకంటున్నారో తెలుసా? అదేం శాస్త్ర నిషేధం కాదు. ఆ రోజుల్లో ఎక్కడన్నా వీడియోలు తీయొద్దు, ఫోటోలు తీయొద్దని ఉందా? పొరపాటును కూడా ఇక్కడికి వచ్చి శివుడిని వీడియో తీయొద్దని చెప్పరా. కానీ ఎందుకు తీయొద్దన్నారో తెలుసా? నువ్వు దేవుడి మీద దృష్టి పెట్టవు. ఉన్న ఒక్క సెకను ఆ స్వామి దర్శనం చేసుకోవడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. లక్షల మంది, కోట్ల మంది క్యూలో నిలబడి ఉండగా అక్కడికి వెళ్ళగానే నిన్ను మెడబట్టి గెంటుతారు. తప్పదు గనక, వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు గనక. ఆ సమయంలో నీకు వీడియో మీద దృష్టి ఉంటే స్వామివారి మీద దృష్టి ఉండదు. చివరికి నీ బతుకు అధ్వాన్నం బ్రతుకు అవుతుంది. అందుకని నిషేధించారు. అది మన అందులో ఉన్న అంతరార్థం గ్రహించాలి.